గులాబీ బాస్ టార్గెట్ ఏంటి? దెబ్బతిన్న చోటే నిలదొక్కుకోవాలి అనుకుంటున్నారా? తెలంగాణ పోరుకు ఊతమిచ్చిన ట్యాగ్ లైన్ను మరోసారి కేసీఆర్ ఎత్తుకోనున్నారా? ఆ 3 జిల్లాలే టార్గెట్గా గులాబీ అధినేత రంగంలోకి దిగబోతున్నారా? కృష్ణా జలాల నీటి వాటానే రణక్షేత్రంగా మారనుందా? నీళ్లతోనే రాజకీయంగా నిప్పులు పుట్టించనున్నారా? తెలుగు రాష్ట్రాల్లో జలజగడం. కృష్ణా జలాల నీటి వాటాపై మాటల యుద్ధం. ఆ 3 జిల్లాలే టార్గెట్గా రంగంలోకి గులాబీ బాస్. తెలంగాణలో మరోసారి జల వివాదం రగలనుందట. కృష్ణా జలాల నీటి వాటాల్లో 2 తెలుగు రాష్ట్రాలు రణరంగంగా మారనున్నాయట. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేసీఆర్ సాయంతోనే నాడు జగన్ జలదోపిడీ చేశారంటూ ఆరోపిస్తుంది కాంగ్రెస్. గురువు కోసం శిష్యుడు నీటి త్యాగం చేస్తున్నాడు అంటూ కౌంటర్ ఇస్తుంది బీఆర్ఎస్. వీరిరువురి మాటల యుద్ధం నడుమ తెలుగు నేలపై నీటి వివాదం మరోసారి రాజుకుంది. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్తో జరిగింది. అందులో నీళ్లే ప్రధాన అంశం. తెలంగాణలో ఇప్పుడు మరోసారి నీటి రగడ జరగనుంది. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వ, విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదే తరుణంలో అటు కాంగ్రెస్ సర్కార్ని తూర్పారపడుతోంది బీఆర్ఎస్. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందంటూ విమర్శలు గుప్పిస్తోంది. నీటి వాటా విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మరోసారి ఉద్యమం చేపట్టేందుకు గులాబీ దళం సిద్ధమవుతుంది. నాగార్జున సాగర్ నుంచి రోజుకు 10 టీఎంసీల నీటిని ఏపీ సర్కారు వాడుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని ఉటంకిస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్రపోతుందని, దున్నపోతు మీద వాన కురిసినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ కృష్ణా జలాల నీటి దోపిడిపై నిమ్మకు నీరెత్తినట్లు ఉండొద్దంటూ మాజీ మంత్రి కేటీఆర్ చురకలంటిస్తున్నారు. గురువు కోసం శిష్యుడు నీటి త్యాగం చేస్తున్నాడంటూ పరోక్షంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సంబంధాన్ని లేవనెత్తారు హరీష్ రావు. విపక్షంగా తాము ఈ విషయాన్ని లేవనెత్తిన తర్వాతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి కేఆర్ ఎంపీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాస్తారని చెప్పుకొస్తున్నారు హరీష్ రావు. కృష్ణా జలాల నీటి వాటా కోసం ఎంతవరకైనా పోరాడతామంటూ తేల్చి చెబుతున్నారు గులాబీ నేతలు. అందులో భాగంగానే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారట. కృష్ణా జలాల నీటి వాటా కోసం భారీ నిరసన సభకు ప్లాన్ చేస్తున్నారు. గులాబీ బాస్ ఈ అంశంతోనే ప్రజాక్షేత్రంలోకి రీఎంట్రీ ఇస్తారని గులాబీ శ్రేణులు చెబుతున్న మాట. గత ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లలో బీఆర్ఎస్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడే మందు పెట్టాలన్నట్టుగా, ఎక్కడ దెబ్బ తిన్నామో అక్కడే నిలదొక్కుకోవాలన్న మాదిరిగా ఈ 3 జిల్లాలపై గురిపెట్టారట. రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసేందుకు నీటి యుద్ధాన్ని చేపట్టనుందట బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వాటాకి తెలంగాణకు జరుగుతున్న నష్టం, కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. 2 రోజుల్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారట. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నేతలతో మంత్రాలు జరపనున్నారు. ఈ 3 జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో భారీ నిరసన సభను నిర్వహించనున్నారు. తెలంగాణ రైతాంగం దృష్టికి ఈ నీటి అంశాన్ని లోతుగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ అధినేత సూచనలు చేశారట. తెలంగాణలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కాలువలకు నీళ్లు రావట్లేదని, వేసవి రాకముందే మండుటెండలు దంచుతున్నాయని, దీంతో పొలాలలో, బావుల్లో నీళ్లు అడుగంటున్నాయని రైతులు ఆవేదనలో ఉన్నారు. దీన్ని అదునుగా తీసుకున్న గులాబీ పార్టీ రైతాంగ దృష్టికి కృష్ణా జలాల నీటి వాటా అంశాన్ని తీసుకెళ్తే రైతులంతా తమతో కలిసి వస్తారని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మొత్తానికి ప్రజాక్షేత్రంలో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జలాల నీటి వాటే విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. అటు రైతు అంశాన్ని, ఇటు నీళ్ల అంశాన్ని ప్రధాన ఎజెండాగా మలుచుకోనుంది. ఇది పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కలిసి రానుందట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్తో జరిగింది. ఇప్పుడు అదే ట్యాగ్ లైన్లోని నీటి అంశం బీఆర్ఎస్కి మరోసారి ప్లస్ కానుందట. అల్టిమేటం ఇస్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏం మాట్లాడబోతున్నారు అనే అంశాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.